అందరికీ అయోధ్య మందిర విగ్రహ పురాణ ప్రతిష్ఠ సందర్భంగా శుభాభినందనలు. ఈ ప్రాణ ప్రతిష్ఠ సనాతన జాతీయ చరిత్రలో ఒక సముజ్వల ఘట్టం. అతని స్మృతులు అమర స్మృతులు, మానవతా భావద్యుతులు. అతని కథలు అమర కథలు, దారిచూపు కాంతి తతులు. అతని పనులు సకల ధర్మ భూమిని పండించు ధునులు. ఆ పలుకులు ప్రగతి యజ్ఞ వేదికపై వేదధ్వనులు. అటువంటి రఘురాముని జన్మస్థలమైన అయోధ్యలో జన్మభూమి మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. కలియుగం 5125 శోభకృత్ పుష్యమాసం శుక్ల ద్వాదశి సోమవారం నాడు. మన దేశం అనాదిగా ఉంది, అనంతంగా ఉండబోతోంది. ఇది సనాతనమైన జాతి. చరిత్రకు కూడా ప్రారంభం లేదు, అంతం లేదు. సృష్టికి ప్రారంభం లేదు, అంతం లేదు. విశ్వ వ్యవస్థకు ప్రారంభం లేదు, అంతం లేదు. 432 కోట్ల సంవత్సరాల పాటు ప్రకృతి సృష్టి కనిపిస్తాయి, అది ఉదయకల్పం. మళ్ళీ 432 కోట్ల సంవత్సరాల పాటు ప్రకృతి సృష్టి విశ్వ వ్యవస్థ కనిపించవు, అది ప్రళయకల్పం. ప్రళయకల్పం విశ్వ వ్యవస్థలో రాత్రి, ఉదయకల్పం పగలు. కాబట్టి రాత్రింబగళ్ళ వలె ఉదయకల్పం ప్రళయకల్పం తిరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉన్నాయి. అందుకే చరిత్రకు ప్రారంభం లేదు, చరిత్రకు అంతం లేదు. ప్రతి కల్పంలో కూడా ప్రారంభంలో సృష్టి ప్రారంభమైనప్పుడు మహర్షులు వేదాన్ని దర్శించి సృష్టిగతమైన వాస్తవాలను ఉద్ఘోషిస్తారు. ప్రధానమైన సంస్కారాలను మానవ జాతికి నేర్పిస్తారు. వేద ఋషులు దర్శించిన ప్రధానమైన ఒక మౌలికమైన మానవీయ సంస్కారం ఏమిటంటే మాతాభూమి పుత్రోహం పృథివ్యా. నేను ఈ భూమికి బిడ్డను, ఈమె నాకు తల్లి. అలాగే ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితర్మాత అంటున్నారు వేద ఋషులు. అంటే అంతరిక్షమా తండ్రి, భూమాత తల్లి అని సంబోధిస్తున్నారు. ఈ మా ప్రార్థన నిజమవుగాక అంటున్నారు. ఈ పరంపరను అనేక మంది మహాపురుషులు పదే పదే పుష్టీకరించారు. అంటే భూమి తల్లి, నేను పుత్రుడును అనే మౌలిక సంస్కారాన్ని పదే పదే ఆవిష్కరించాడు. అలా త్రేతాయుగంలో ఆవిష్కరించిన వాడు రఘురాముడు. లంక అంత గొప్పగా కనిపించినప్పటికీ కూడా, బంగారుమయమైన లంక ఉన్నప్పటికీ కూడా, నాకు నా జన్మభూమే ప్రధానము అని చెప్పాడు రఘురాముడు తమ్ముడు లక్ష్మణునితో. అపి స్వర్ణమయీ లంక నమీ లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఈ లంక బంగారుమయంగా ఉంది, కానీ దీనికంటే కూడా నాకు మాత్రం మాతృదేశమైన భారతదేశమే గొప్పది. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ, జననీ జన్మభూమి ఇవి స్వర్గం కంటే మిన్నా. అందుకే నమాతు పరదైవతం అన్నారు. తల్లిని మించిన దైవం లేదు. నగాయిత్యా పరం మంత్రం నమాతు పరదైవతం. కాబట్టి ఈ తల్లి, ఈ మౌలికమైన సంస్కారమే మానవ జాతిని మానవులుగా ఎదగడానికి దోహదం చేస్తుంది. దాన్ని హిందువులు అనాదిగా గుర్తించారు. కాబట్టే హైందవ జాతి, భారత జాతి ప్రపంచ చరిత్రలోనే ఒక విలక్షణమైన జాతిగా వికసించింది. అటువంటి రఘురాముడు, అతని తమ్ముళ్ళు, అతని భార్య,
ఆంజనేయుడు, వీళ్ళందరూ కూడా ఈనాటికి కూడా మనకు స్మృతులలో మెదలుతున్నారు అంటే వాళ్ళ యొక్క ఔన్నత్యం ఎంతో తెలుస్తుంది. అటువంటి అయోధ్య రామజన్మభూమిలో దాన్ని మునువే మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి ధరాపాలకుడైన మునువే నిర్మించాడు అయోధ్య నగరాన్ని అని వాల్మీకి చెప్పారు. అయోధ్య నామ నగరి అత్రాసీత్ లోక విస్తృత మనునా మానవేంద్రేణ యా పురి నిర్మిత స్వయం. మనువు స్వయంగా నిర్మించిన అయోధ్య నగరం గురించి ప్రస్తావించాడు వాల్మీకి మహర్షి. ప్రపంచంలో ఒక రాజ్యాంగ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థకు మొట్టమొదటి రాజధాని అయోధ్య నగరం. అక్కడ పుట్టాడు రాముడు, అక్కడ పుట్టారు అతని సోదరుడు. కాబట్టి ఈ చరిత్ర అంతా కూడా మన యొక్క జీవనంలో ఒక జీవన వాస్తవంగా మారిపోయింది, జాతీయ జీవన వాస్తవంగా మారిపోయింది. ఇది ఒక అనుభూతి కాదు, అయోధ్య అనేది ఒక అనుభూతి కాదు. అందుకే ఈనాడు జరుగుతున్న ఆ ప్రాణ ప్రతిష్ఠ కర్మయోగ విజయం ఇది, ధర్మ ప్రాణ ప్రతిష్ఠ ఇది. నిర్మల సరయు నిర్చరి నింగిదాక పొంగినది. కాబట్టి ఇది ఒక జీవన వాస్తవం. ఈ జీవన వాస్తవానికి మరోసారి పుష్టీకరణ జరుగుతుంది, మరోసారి ధృవీకరణ జరుగుతుంది. కలియుగంలో యుగ యుగాలుగా ఉన్న అయోధ్యలో రాముడు పుట్టిన చోట కూడా ఒక స్మారక భవనం, ఒక మందిరం, ఒక దేవాలయం, ఒక స్ఫూర్తి కేంద్రం కొనసాగుతూనే ఉంది. స్మృతులలో కొనసాగుతుంది, చరిత్రలో కొనసాగుతుంది. కలియుగంలో 3000 సంవత్సరాలు గడిచిన తర్వాత కలియుగంలో 3044వ సంవత్సరంలో భారతదేశాన్ని పరిపాలించిన విక్రమ చక్రవర్తి, ప్రవర వంశపు విక్రమ చక్రవర్తి అయోధ్యలో మరోసారి మందిరాన్ని నిర్మించాడు. అంతకుముందు లేదని కాదు, ఉన్న మందిరం స్థానం శిథిలమైతే మరోసారి భవ్యమైన దివ్యమైన మందిరాన్ని నిర్మించాడు. అంటే 2100 సంవత్సరాలకు పూర్వం దాదాపు. అలాంటి మందిరాన్ని, అంటే ఈ జాతికి స్ఫూర్తి కేంద్రమైన ఆ మందిరాన్ని బాబర్ అనే ఒక జిహాదీ వచ్చి విదేశాల నుంచి దాన్ని పడగొట్టించాడు. ఈ పడగొట్టించిన తర్వాత 77 సార్లు పోరాటాలు జరిగాయి మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవడానికి. ప్రతిసారి వాళ్ళు జిహాదీలు వచ్చి పడగొట్టడము, మళ్ళీ స్వజాతీయులైన హిందువులు దాన్ని కట్టుకోవడము, ఈ విధంగా 77 సార్లు పోరాటాలు జరిగాయి. ఈలోగా మన దేశానికి ఐరోపా వాళ్ళు వచ్చి పడ్డారు. ఐరోపా వాళ్ళు వచ్చి పడి వాళ్ళు వంచనపూర్వకంగా దేశాన్ని మొత్తం కబ్జా చేసిన సమయంలో అయోధ్య మందిరం యొక్క స్థితి శిథిలమై ఉంది. దాన్ని పునరుద్ధరించుకోవడానికి వీలు కల్పించలేదు ఈ ఐరోపా లేదా బ్రిటన్ వాళ్ళు. కాబట్టి దాదాపు 100 సంవత్సరాల పాటు అలాగే శిథిలమై ఉంది. అంతకు పూర్వం 77 సార్లు పోరాటాలు జరిగినప్పుడు జిహాదీలు, అంటే ప్రపంచంలో ఇస్లాం మతం తప్ప మరొక మతం ఉండడానికి వీల్లేదు అని లక్ష్యంగా పెట్టుకొని భయంకరమైన రక్తపాతాన్ని సృష్టించిన జిహాదీల యొక్క దుశ్చర్యల ఫలితంగా ఈ రామ మందిరం కూలిపోతూ ఉండేది, మళ్ళీ స్వజాతీయులు కట్టుకుంటూ ఉండేది. ఎప్పుడైతే బ్రిటన్ వాళ్ళు వచ్చారో యథాతథ స్థితి కొనసాగింది. 100 ఏళ్ల పాటు అక్కడ రామాలయానికి పూజలు పునస్కారాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? అలాగే వీళ్ళు రాకుండా ఉన్నట్టయితే జిహాదీలను ఎదిరించిన హిందువులు మళ్ళీ కట్టుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు పడగొట్టడం, వీళ్ళు కట్టుకోవడం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన ప్రారంభమైన తర్వాత, వాళ్ళ యొక్క దుష్ట పరిపాలన స్థిరీకృతమైన తర్వాత అది అలాగే ఉంది. కాబట్టి బ్రిటన్ వాళ్ళు వెళ్ళిపోయిన సమయంలో మళ్ళీ ఈ జన్మభూమి ఆలయాన్ని పునరుద్ధరించుకున్నారు స్వజాతీయులు. అలా పునరుద్ధరించుకోవడంలో భాగంగానే బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగితే అయితే అక్కడ ఒక హవల్దార్ సెక్యూరిటీ ఉన్నవాడికి కలలో వాడు నిద్రలాగా వచ్చేసి పడిపోతే అక్కడ ఒక రాముడి విగ్రహం కనిపించింది, బాలరాముడి విగ్రహం
ఆ విగ్రహానికి అందరూ పూజలు చేస్తున్నారు. అతనికి మెడుకు వచ్చేసరికి ఆ బాలరాముని తీసుకెళ్ళి ఆ శిథిల ఆలయం ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించారు. ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆ పూజలు పునస్కారాలు జరుపుకోవడానికి అనుమతించారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. వాళ్లకు జిహాదీల పట్ల ఉన్న మక్కువ కారణంగా ఈ బాలరాముని యొక్క గుడికి తాళాలు వేయించారు. అంటే ఎక్కడా కాగితం మీద కానీ ప్రభుత్వ ఆదేశం కానీ లేకుండానే ఒక రాజకీయమైన ఒత్తిడి ద్వారా ఆ గుడికి తాళం వేయించి పూజారి మాత్రం వెళ్ళి నైవేద్యం పెట్టి మళ్ళీ బయటకు వచ్చేవాడు. భక్తులు ఎవరైనా అయోధ్యకు వెళ్తే వాళ్ళ ఆ గర్భాలయంలో ఆ చిన్న గుడిలో ఉన్న బాలరాముణ్ణి ఆ కటకటాలతో కూడిన తలుపు దగ్గర నుంచి నమస్కారాలు పెట్టుకుని వెళ్ళిపోతుంది. దక్షిణ భారతదేశంలో అయోధ్యకు పోయి వచ్చిన వాళ్ళ నాయనమ్మలు చెప్తుంటారు ఈ కథ. రాముడిని అక్కడ గుడిలో బంధించారు. మేము చిన్నప్పుడు కూడా మా నాయనమ్మ కూడా చెప్పింది, మనకు లోపలికేం పోనివ్వరు, చిన్న గుడిలో నుంచి బయట నుంచి చూసుకొని రావాల్సిందే. అంటే ఈ కథ అంతా చెప్పేవాళ్ళు కాదు. అయితే అప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పుడు 70 ఏళ్ల కిందట, మొట్టమొదటిసారి 74 ఏళ్ల కిందట క్రీస్తు శకం 1950లో హిందువులు కోర్టుకు వెళ్ళారు. మా అయోధ్య గుడి మాకు అప్పగించండి, మా జన్మస్థానం మాకు అప్పగించండి. అప్పటి నుంచి నడుస్తుంది. అయితే 1986 క్రీస్తు శకం 1986లో అంటే దాదాపు ఇప్పటికీ 38 ఏళ్ల క్రితం విశ్వ హిందూ పరిషత్తు అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి చెందిన పరివార సంస్థలు ఒక ఉద్యమం తీసుకొచ్చాయి. మేము ఉద్యమం చేస్తున్నాము, ఈ రాముడి గుడి యొక్క తలుపు తీసేయాలి, తాళం తీసి భక్తులు అందరూ స్వేచ్ఛగా దర్శించుకునే అవకాశం కల్పించాలి అని చెప్పి ఉద్యమం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యమం యొక్క ఉధృతిని చూసి పరిశీలిస్తే ఏ కోర్టు కూడా ఎప్పుడు చెప్పలేదు, ఏ ఆదేశం కూడా లేదు ఆ బాలరాముడి గుడికి తాళం వేయాలని. తాళం తీసేయమని ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించాడు. ఆ తాళం తీసేశారు. అప్పటి నుంచి అంటే 1986 నుంచి కూడా బాలరాముడికే పూజలు జరగడము అంతకుముందు కూడా జరుగుతున్నాయి. అప్పటి నుంచి భక్తులు కూడా లోపలికి వెళ్ళి దర్శించుకునే అవకాశం లభించింది. కాబట్టి ఈ శిథిలమై ఉన్న దేవాలయాన్ని మళ్ళీ యథాపూర్వంగా భవ్యంగా దివ్యంగా నిర్మించుకోవాలి అన్న ఒక హిందువుల యొక్క మనోభావానికి అనుగుణంగా ఒక జాతీయ కార్యక్రమంగా రామజన్మభూమిలో గుడి కట్టాలి అనే ఉద్యమం ప్రారంభమైంది. దానికి భూమి పూజ జరిగింది. ఆ భూమి పూజ జరిగినప్పుడు అప్పుడు కూడా పెద్ద ఉద్యమం, భూమి పూజ తర్వాత శిలాన్యాసం జరగడానికి. అప్పుడు కూడా ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం క్రీస్తు శకం 1989లో భూమి పూజ జరుపుకోండి అంటే ఆ బాలరాముడి ఉన్న చిన్న గుడికి కొంత దూరంలో మీరు భూమి పూజ జరిపి శిలాన్యాసం చేసుకోండి అంటే పునాది వేసుకోండి అని చెప్పి అనుమతి కూడా ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ శిలాన్యాసం విజయవంతమైంది, భూమి పూజ జరిగింది. ఆ తర్వాత గుడిని కట్టుకోవాలి అనే ఉద్యమం ఉధృతమైంది అన్నమాట. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఇటుకలు వెళ్ళాయి అయోధ్యకు గుడి కట్టడానికి. ప్రతి ఇంట కూడా జ్యోతి వెలిగింది. ఆ జ్యోతులన్నీ కూడా ఊరేగింపుగా పోయాయి. సాగిందోయ్ రామరథం ఆగదింక ఈ యజ్ఞం, అసురులు కూల్చిన అయోధ్య గుడిని మళ్ళీ కట్టేదాకా అంటూ ఆనాడు కరసేవకులు మొత్తం దేశమంతటా కూడా ఇంటింటికి వెళ్ళి ఈ జన్మభూమి యొక్క చరిత్ర చెప్పి ఏ విధంగా అయితే జిహాదీలు పడగొట్టిన గుడిని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలి అన్న వాస్తవానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాల పాటు ఉద్యమం జరిగింది. అందులో భాగంగానే పాశ్చాత్య శకం 1992లో లక్షలాది మంది కరసేవకులు దేశం నలుమూలల నుంచి వెళ్ళి అక్కడ ఉన్న ఆ బాబర్ పేరుతో ఉన్న గుమ్మటాలను తొలగించేశారు. అప్పుడు మళ్ళీ ఈ చిన్న బాలరాముణ్ణి కోసం మళ్ళీ ఒక చిన్న తాత్కాలికమైన వేదిక నిర్మించి
అక్కడ ప్రతిష్ఠించి పూజలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు 40 ఏళ్లుగా. ఈనాడు ఇంతకాలం తర్వాత ఇంతమంది శ్రమ ఫలితంగా ఇన్ని సంస్థలు, ఇంతమంది జాతీయ నిష్ఠాపరులు వీళ్ళ యొక్క సంఘర్షణ ఫలితంగా న్యాయస్థానాలలో కూడా 1950 నుంచి కొనసాగిన న్యాయ సంఘర్షణ కూడా విజయవంతమైంది. అక్కడ రాముని గుడి ఉంది ప్రాచీన కాలంలో. అంతేకాక తవ్వకాలు జరిగాయి. తవ్వకాల్లో ఇప్పుడున్న జన్మభూమి ప్రదేశం కింద ఆ గుమ్మటాల కింద బాబర్ పేరుతో ఉన్న, విదేశీయుడైన బాబర్ పేరుతో ఉన్న గుమ్మటాల కింద తవ్వి చూస్తే పెద్ద విశాలమైన ఒక భవ్యమైన విష్ణు మందిరం ఉంది అని చెప్పి అక్కడ చరిత్రకారులు నిర్ధారించారు. తవ్వకాలలో భూగర్భ శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. దానికి అనుగుణంగానే సర్వోన్నత న్యాయస్థానం కూడా అది రామజన్మభూమి ప్రదేశమే, అక్కడ మందిరం కట్టుకోవచ్చు, ఉన్న మందిరాన్ని పునరుద్ధరించుకోవచ్చు, శిథిల మందిరాన్ని అని చెప్పి తీర్పు కూడా వచ్చింది. ఆ విధంగా ఆ తీర్పుకు అనుగుణంగా మొత్తం యావత్ భారత జాతి, యావత్ హైందవ జాతి ఇంటింటికి వెళ్ళి మందిర నిర్మాణం కోసం నిధులు సేకరించింది. మొత్తం భారతదేశం యొక్క ఆత్మ అయోధ్య అన్న వాస్తవానికి అనుగుణంగా ప్రతి చోట కూడా నిధులు సమర్పించారు జాతీయ నిష్ఠాపరులైన ఈ దేశ ప్రజలు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని సంప్రదాయాల వారు, అన్ని ప్రాంతాల వారు. ఆ విధంగా అందరి కృషి ఫలితంగా రామజన్మభూమి మందిరం మళ్ళీ వెలసింది. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో 3 అంతస్తులుగా ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణమైంది. మొదటి అంతస్తులో బాలరాముని విగ్రహం, 2వ అంతస్తులో శ్రీరాముని పట్టాభిషేకం, అంటే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయుడు, సీతమ్మ వీళ్ళంతా ఉన్న వాళ్ళ విగ్రహాలతో కూడిన ఆ గుడి ఉంటుంది. మళ్ళీ ఇంకొక పై అంతస్తులో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి వీలుగా విశాలమైన మందిరాన్ని నిర్మించుకున్నారు. కాబట్టి ఈ మందిరంలో రామో విగ్రహవాన్ ధర్మ అని, అంటే రాముని ప్రతిష్ట అంటే ధర్మానికి పునఃప్రతిష్ఠ. రామమందిరం పునఃప్రతిష్ఠ అంటే మౌలికమైన మానవీయ సంస్కారానికి పునఃప్రతిష్ఠ. ఆ పునఃప్రతిష్ఠ జరుగుతున్న సమయం ఇది. అందరికీ కూడా, దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా ఇది విజయం. మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. తరతరాలుగా ఉంటున్న సనాతనమైన హైందవ జాతీయ సమాజానికి ఇది ఒక మహోజ్వలమైన విజయం. ఈ సందర్భంగా అందరూ ఆనందించే సమయం. మనమందరం కూడా ఆనందిస్తాము. రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాత. భారత్ మాతా కీ జై.